తాను ఎక్కడికి పారిపోలేదు, వ్యక్తిగత పనుల మీద బిజీగా ఉంటే పారిపోయాను అని ప్రచారం చేస్తున్నారు అని అతను అంటున్నాడు. ఎమ్మెల్సీ అనంతబాబు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తనను వేధిస్తున్నారని, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అన్యాయంగా తన భార్యను ఇరికించారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు వ్యాఖ్యల పూర్తి సమాచారం TV9 స్పెషల్ కరెస్పాండెంట్ సత్య వివరిస్తారు. ఎమ్మెల్సీ అనంతబాబు మనతో ఉన్నారు TV9తో మాట్లాడడానికి. అనంతబాబు గారు, మీరు అంటే ఇప్పుడు వచ్చినటువంటి వాస్తవాల్లో అంటే మీ భార్యకి కానివచ్చు నోటీసులు ఇవ్వడం, అలాగే మీకు మళ్ళీ మరోసారి నోటీసులు ఇచ్చారు, అనంతబాబు పరారీలో ఉన్నాడు అంటున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నాకు నోటీసులు ఎక్కడ ఇవ్వలేదండి. నోటీసులు ఎందుకు ఇస్తారు? నాకు నోటీసులు ఇవ్వలే. నాకు అందులో మొన్న సుప్రీంకోర్టులో మొన్నటిదాకా డిఫాల్ట్ బెయిల్ మొన్నాను, పర్మనెంట్ బెయిల్ చేసింది సుప్రీంకోర్టు. నాకు ఫేవర్గానే సుప్రీంకోర్టులో వచ్చింది. నేను ఎవరెవరో రకరకాలుగా ఇచ్చుకుని PRPల గురించి, రేటింగ్ల గురించి పరారులో ఉన్నారంటే వాస్తవానికి దగ్గరగా ఉంటే మంచిది. నాకు ఇప్పుడు వచ్చి పోలీసులు నోటీస్ ఇవ్వలేదు, నేను పరారులో ఉండవలసిన పని లేదు. నేను బెయిల్లో ఉన్నాను, నాకు కోర్టు బెయిల్ ఇచ్చింది, బెయిల్లో ఉన్నాను. మీ అంటే భార్యని షార్ట్ షీట్లో మళ్ళీ ఆవిడని చేర్చారు, త్వరలోనే ఆవిడ విచారణకు పిలుస్తున్నారు, అరెస్ట్ చేయబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అంటే దీనికి అంటే మీరు కోర్టు రూల్ ప్రకారం ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? వాస్తవంగా గతంలోనే ఇంచుమించుగా ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి నన్ను మా కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తూ ఉన్నారు. ఏదో రకంగా ఈ కేసులో ఏదో ఇంకా ఇబ్బందులు పెట్టాలి, ఏదో చేయాలని చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈవేళ అన్యాయంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మా భార్య మీద ఈవేళ అన్యాయంగా కేసు పెట్టిన సందర్భం. గతంలో కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు హైకోర్టులో ఛాలెంజ్ చేసాం. హైకోర్టు మరీ నోటీసులు ఇచ్చేదాకా, నెక్స్ట్ నోటీసులు ఇచ్చేదాకా వాళ్ళని ఎటువంటి స్టెప్స్ తీసుకోవద్దని ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు అలాగే ఈవేళ అన్యాయంగా చేర్చి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి లాగి ఇబ్బంది పెట్టి మానసికంగా సంవత్సరం బట్టి ఇబ్బంది వేధిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈవేళ కుటుంబ ప్రభుత్వం ఒకటే చేస్తూ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, అనంతబాబు కుటుంబాన్ని వేధించాలి, వాళ్ళని స్లో చేయాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగం ఎలా చేశారు, మా భార్యని అన్యాయంగా ఇరికించారు, న్యాయపోవడం చేస్తాం, అన్యాయంగా నన్ను వేధించాలి, అనంతబాబుని వేధించాలి, అనంతబాబు కుటుంబాన్ని వీధికి లాగాలి, అనంతబాబు మీద నిందారోపణలు వేయాలి, ఏదో రకంగా వేధించాలని ఈవేళ చేసిన కార్యక్రమమే ఈవేళ నా భార్యని ఇరికించిన సందర్భం. 4 సస్పెండ్ అయిపోయారు అనేది ఇప్పుడు నడుస్తూ ఉంది. అంటే దాని మీద మీరు ఏమైనా మాట్లాడతారంటే ఇప్పుడు అధికార పార్టీకి కొమ్ము కాశారు కొంతమంది పోలీస్ అధికారులు అని చెప్పేసి అంటున్నారు. నాకు ఆ రోజు సింపుల్ లాజిక్ అండి. నేను చట్ట ప్రకారమే ఉన్న పరిస్థితి చెప్తున్నాను. నేను ఏదో చెప్పాలని కాదు. నాకు నిజంగా సహకరించుంటే, పోలీసు వారు కానీ సహకరించుంటే నేను 7 నెలలు జైల్లో ఉన్నానండి. ఏదన్నా ఒక రిమాండ్కి వెళ్ళిన వ్యక్తికి ఒక 90 రోజుల్లో బెయిల్ వచ్చే పరిస్థితి, 90 రోజుల ముందు కానీ 90 రోజులు దాటిన తర్వాత కానీ బెయిల్ వచ్చే పరిస్థితి. సుమారుగా 220 రోజులు పైబడి ఉన్నాను నేను జైల్లో. అంటే దాన్ని బట్టి ఆలోచించండి నాకు ఎవరు సహకరించారో. ఎందుకంటే సింపుల్గా మేము అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఏదన్నా పార్టీ వాళ్ళకి ఏదైనా జరిగితే అది వ్యక్తిగతం, పార్టీకి సంబంధం లేదు. అదే నాకు జరిగిన ఇష్యూని పార్టీకి ఆపాదించి కులానికి దీనికి సంబంధం ఏముందండి? కుల గొడవలు కాదు, ఇది రాజకీయ గొడవలు కాదు. ఈవేళ కులానికి ఆపాదించి ఈవేళ లబ్ధి పొందుతున్నారు. నా చుట్టూ ఎక్కువ మంది ఉన్నవాళ్ళు ఎస్సీలు, ఎస్టీలే. వేరే కోణంలో దయచేసి చూడొద్దు, ఒక క్యాస్ట్కి ఆపాదించొద్దు. ఎందుకంటే నాకు జరిగిన ఇష్యూని ఈవేళ క్యాస్ట్కి ఆపాదించి, రాజకీయానికి ఆపాదించి, రాజకీయ పార్టీకి ఆపాదించి, ఇంకా దారుణం ఏంటంటే జగన్ గారికి కూడా ఆపాదించి ఈవేళ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారంటే బాధేస్తూ ఉందండి. ఇప్పుడు ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? అంటే విచారణ అనేది మీకు ఉండదు అనుకుంటున్నారు, కాకపోతే కోర్టులో న్యాయ పోరాటం ఈ రకంగా చెప్తాం, మీరు కానివచ్చు, మీ భార్య కానివచ్చు. ఈ లడ్డు విషయంలో పూర్తిగా వాళ్ళు ప్రజల్లో చెడ్డొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈవేళ కూటమి ప్రభుత్వం. దాని గురించి ఈవేళ ఈ రకంగా నా భార్యని ఇరికించి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఈ రకంగా ఈ ఇష్యూని పైకి తీసుకొచ్చి మీడియాలోని, యూట్యూబ్లోని వాళ్ళే సర్క్యులేట్ చేసి దీన్ని హైలైట్ చేసి దాన్ని పక్కకి మరుగుపెట్టేలాగా చేసే ప్రయత్నం, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. అనంతబాబు అదృశ్యం అవ్వలేదు, మీరు ఇద్దరు కూడా, కాకపోతే మీరు మండలికి కూడా వెళ్తున్నారంటారు, ఏం చెప్పదలుచుకున్నారు? నేను అదృశ్యం అవ్వలేదు. మొన్నటిదాకా అసెంబ్లీలో ఉన్నాను, నా పని మీద ఏదో వెళ్ళాను, కోర్టు పని మీద ఉంది, కోర్టుకి వెళ్ళాను, కోర్టులో ఉంటే కోర్టు పని మీద వెళ్ళాను, మీ ముందు ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తా ఉన్నాను. అదృశ్యం దేనికంటున్నా, నాకు బెయిల్ మీద ఉంటే నాకెందుకు వస్తుంది అదృశ్యం?
7 నెలల శిక్ష అనుభవించారు, బెయిల్ మీద వచ్చారు, ముందుకు వెళ్తూ ఉన్నారు. కోర్టులో ఉన్న విషయం గురించి ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అందుకని దాని గురించి ఎక్కువ మాట్లాడలేను. దయచేసి ఏమనుకోద్దు. ఇది మొత్తానికి అంటే పోలీసులు కొమ్ము కాస్తే నేను ఎందుకు శిక్ష అనుభవిస్తానో దాదాపుగా 7 నెలల పైచీలకు నేను రిమాండ్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చాను. అందులో భాగంగానే అంటే ఏం జరిగిందనేది వాస్తవాలు అనేది ప్రజలకు తెలుసు. అలాగే ఏం జరిగిందనేది నేను న్యాయస్థానాలకి చెప్పుకున్నాను. అందులో భాగంగానే మేము అదృశ్యమయ్యాము, పరారయ్యామని చెప్తున్నారు. ఇప్పుడు TV9 ముఖంగా కూడా నేను అన్నీ చెప్పదలుచుకున్నానంటే ఎందుకు పరారవుతాననేది అనంతబాబు చెప్తున్నారు. అయితే ఒక కక్షపూరితంగానే కావాలని కుటుంబాన్ని ఇంట్లోంచి బయటికి రాగాలి, ఒక కులాన్ని ఆపాదించి నన్ను మరింత అవమానపరిచే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం కానివచ్చు ఇతర నా మీద కక్షపూరితంగా మాట్లాడుతున్నారనేది అనంతబాబు చెప్తున్నారు. 100% రసూల్తో కలిసి సత్య TV9 రాజమండ్రి నుంచి.